హైదరాబాద్లో మాజీ స్పీకర్ పోచారం ఇంటి దగ్గర ఆందోళనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారన్న వార్తలతో ఆయన ఇంటి వద్దకు తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ అక్కడే ఉండగానే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తన అనుచరులతో వచ్చి పోచారం నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ సహా 12 మంది బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పోచారం ఇంటి వద్ద ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ నేతల్ని బాల్క సుమన్ మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. వారిని అరెస్ట్ చేసి ఏ జైలుకి తరలించారు? పూర్తి అప్డేట్స్ ఏంటి వాసు? ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతకు సంబంధించి ఇంటి వద్ద జరిగినటువంటి ఆందోళనలు కూడా 12 మంది బీఆర్ఎస్ నేతల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళపైన ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 353, 448, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్ తో పాటు మిగతా 11 మంది, మొత్తం 12 మంది పైన కూడా ఈ కేసులు నమోదయ్యాయి. వీళ్ళు మల్లె గోవర్ధన్ రెడ్డితో పాటు వాసుదేవ్ రెడ్డి, మరోపక్క గొల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు బాలరాజ్ యాదవ్, ఆంజనేయ గౌడ్ తో పాటు పలువురు, మొత్తం 12 మంది మీద కేసులు నమోదు. ఈ నేపథ్యంలో వాళ్ళను కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని చంద్రగూడ జైలుకు, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి మీద హాజరుపరిచి అక్కడ చంద్రగూడ జైలుకు రిమాండ్ తరలిస్తారు. మరి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తుందా లేదంటే బెయిల్ పైన విడుదల చేస్తున్న చూస్తుంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్య పరీక్షలు ముగియగానే ప్రస్తుతం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత మరి కాసేపట్లో న్యాయమూర్తి రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఉన్న తరుణంలో ఒక్కసారిగా బాల్క సుమన్ తన అనుచరులతో కలిపి కూడా ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొచ్చుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులకు వాళ్ళకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే బాల్క సుమన్ పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే వచ్చాడంటూ కూడా పోలీసులు అయితే సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారి భూమి చక్రవర్తితో పాటు రెడ్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఓకే వాసు.